నువ్వు ఫారెన్ వెళ్ళి కొన్ని డబ్బులు సంపాదించుకుని మీ ఇంట్లో వాళ్ళ కోసం ఒక మంచి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నావు, బాగానే ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు నీ కోసం కష్టపడ్డారు, ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏదో చేద్దాం అనుకుంటున్నావు, గ్రేట్. కానీ నువ్వు అదే ఇల్లు తీసుకునే ముందు చూసేది స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్, ఆర్ఓఐ. మీ పేరెంట్స్ ఈ వయసులో స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, బ్యాడ్మింటన్ ఏం చేసుకుంటారు? లేదు, నేను కొనింది చాలా ప్రెస్టీజియస్ కమ్యూనిటీ అని తీసుకొచ్చి చుట్టూ అంతా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, బిజినెస్లు చేసుకునే వాళ్ళ మధ్యలో పెడితే వాళ్ళ బిజీ లైఫ్ని మీ పేరెంట్స్ చూసి ఏం హ్యాపీ ఫీల్ అవుతారు? వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది కొంచెం ప్రశాంతత. బయట 4 అడుగులు వేస్తే అన్నీ దొరికేటట్టు ఉండాలి. చుట్టుపక్కల ఒక గుడి, అదే కమ్యూనిటీలో నలుగురితో ముచ్చట్లు చెప్పుకోవడం. ఇవన్నీ ఉన్న చోటు ఆర్ఓఐ 10% ఉండకపోవచ్చు, 8% ఉండొచ్చు. బట్ నువ్వు కొన్ని లక్షలు, కోట్లు ఖర్చు పెట్టేది మీ పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం అయినప్పుడు ఒక 2% ఆర్ఓఐ తక్కువ వస్తే ప్రాబ్లం లేదుగా. నేను ఎమ్యూనిటీస్ ఉండకూడదు, ఆర్ఓఐ వేస్ట్ అని అనట్లేదు. బట్ అవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ మాత్రమే. మన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి? టు పర్చేజ్ అ హౌస్ వేర్ అవర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ. కానీ మనం రిక్వైర్మెంట్స్లో ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్, ఆర్ఓఐ పెట్టుకుంటాం. హ్యాపీనెస్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ కింద పెట్టుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి.